సెంటిమెంట్తో స్టార్ట్ చేశారు. మేబీ బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాం కానీ అసలు ఏం లేదు, సినిమాలో ఏం లేదు, కంప్లీట్గా జీరో. అసలు అది ఏమీ నచ్చలేదన్న. క్రింజ్ డైలాగ్స్ అయినా సరే, లేదంటే క్రింజ్ సీన్స్ అయినా సరే చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. వీళ్ళు ఏంటంటే మేము ఒక యూత్ సినిమా తీసాం అని ప్రమోట్ చేశారు కానీ వీళ్ళు తీసింది ఒక బూత్ సినిమా. ఆ బూత్ సినిమా అని చెప్పేసి యూత్ సినిమా అని చెప్పారు. జనరల్గా ఏంటంటే ఒక బూత్ తీసి యూత్ని అట్రాక్ట్ చేస్తామన్న భ్రమలో బతికేస్తే మాత్రం అది అసలు జీరో, అసలు మాటలు కూడా రావట్లేదు, అంత వరస్ట్గా ఉంది, అంత చెత్తగా ఉంది. లేదు అది అతనికైతే సెట్ అవ్వలేదు. మనకి రెమోకి కార్తికేయన్ సెట్ అయినంత అయితే అది సెట్ అవ్వలేదు, కంప్లీట్గా జీరో. అసలు బాగాలేదు, తనకు అసలు సెట్ అవ్వలేదు, చాలా క్రింజ్గా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చే ప్రతి సీన్ కూడా ఒక క్రింజ్లా అనిపించింది, అసలు బాగాలేదు. మొత్తం సినిమానే మైనస్ అన్న. చెప్పుకుని ఒక పాజిటివ్ కూడా లేదు సినిమాలో. ఎక్కడ ఈ మూమెంట్ బాగుంది, ఈ సాంగ్ బాగుంది, ఈ సీన్ బాగుంది అని చెప్పుకుని ఒకటి లేదు. తన మదర్ సెంటిమెంట్ ఏదో ఒక స్టార్టింగ్లో ఒక 2 సీన్స్ ఉంటాయి, అది కాకుండా ఇంకెక్కడ కూడా అంత కనెక్ట్ అవ్వలేకపోయింది సినిమాకి, అంత వరస్ట్గా వచ్చింది. తన మూవీస్ స్టోరీ సెలక్షన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గామి అయినా సరే, లేదంటే గ్యాంగ్స్ అప్ అది బాగా ఆడకపోయినా సరే గ్యాంగ్స్ అప్ గోదావరి బాగానే ఉంటుంది. మెకానిక్ రాక్ సెకండ్ హాఫ్ బాగుంటుంది. అండ్ తన ప్రీవియస్ మూవీస్ పాగల్ అయినా సరే, దాస్క దమ్కి అయినా సరే, ప్రతిదీ కంటెంట్ ఓరియంటెడ్. తన మూవీస్ ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది. అసలు ఏ కంటెంట్ కూడా లేకుండా తీసిన సినిమా ఇది, అసలు వరస్ట్. ఇప్పుడు తను ఏదో కొత్తగా అన్ని ట్రై చేద్దామని తీసినట్టు అనిపించింది తప్ప ఒక స్టోరీ లేదు, ఒక స్క్రీన్ ప్లే అసలు ఏం లేదు, సినిమాలో ఏం లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకి బాయ్కట్ ట్రెండ్ నడుస్తుంది కదా, జగన్ గారు అయినా సరే, అది జగన్ గారు అయినా సరే, లేదంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు సరే, ఆ బాయ్కట్ ట్రెండ్ అయితే చేయొద్దు. మీరు అంతా కష్టపడాల్సిన అవసరం లేదు, మ్యాట్ని వరకు అదే ఆగిపోతుంది సినిమా. కంటెంట్ కంప్లీట్గా జీరో కంటెంట్ లేదన్న. అది ఏదో వాళ్ళు పబ్లిసిటీ కోసం పెట్టుకున్నారు తప్ప, ఇప్పుడు ఆయన కామెంట్ చేయక ముందు వరకు సినిమా గురించి ఎవరికీ తెలియదు. ఆయన కామెంట్ చేశాకనే ఒక నెగిటివ్ గాను పాజిటివ్ గాను సినిమా జనాల్లోకి వెళ్ళింది. సో దానికోసం వాళ్ళు చేశారు తప్ప అది అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. కంప్లీట్గా అది పొలిటికల్ యాంగిల్ ఏం లేదు. సో దాని గురించి అసలు నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు. సినిమానే నెగిటివ్. అసలు మీ ఫ్యామిలీ అయితే చూసుకుని వెళ్ళదు. ఆయన మంచి సినిమాలు తీస్తాడు, ఆ జానర్లో ఉండండి. దయచేసి అలాంటి క్రింజ్ సినిమాలు మాత్రం తీయకండి. అట్లీస్ట్ తీసేటప్పుడు అని మీకు తెలుస్తుంది అయ్యా నేను క్రింజ్ తీసానే అని చెప్పి. సో ఇలాంటి మానేస్తే బెటర్. అస్సలు వద్దు. దయచేసి ఫ్యామిలీని తీసుకెళ్ళొద్దు, అమ్మాయిని తీసుకెళ్ళొద్దు, అస్సలు తీసుకెళ్ళొద్దు. 0.5